అక్కడ రోడ్డు దాటొచ్చే వరకు ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది. ప్రమాదాలతో అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. మరికొందరు అనాథలుగా మారుతున్నారు. ఖమ్మం బైపాస్ రోడ్డులోని తెలంగాణ తల్లి సర్కిల్ దగ్గర పరిస్థితి ఇది. ఖమ్మం బైపాస్ రోడ్లో కొత్త బస్టాండ్ నిర్మించింది గత ప్రభుత్వం. ఈ రోడ్డు మీదుగా బస్సులు, లారీలు, మిగతా భారీ వాహనాలన్నీ తెలంగాణ తల్లి స్టాచ్యూ పక్క నుంచి వెళ్తుంటాయి. రద్దీకి తగ్గట్టుగా ఇక్కడ రోడ్డు వెడల్పుగా నిర్మాణం చేయకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. గతంలో సర్కిల్ దగ్గర రింగ్ మరింత పెద్దగా ఉండేది. ఆ తర్వాత రింగు వెడల్పు తగ్గించారు. దీంతో వైరా, వరంగల్ క్రాస్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలకు ఇబ్బందిగా మారింది. ఇక్కడ వై జంక్షన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఖమ్మం నగరం కార్పొరేషన్ అయిన తర్వాత రోజు రోజుకు అభివృద్ధి అవుతున్నది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా నివాసం ఏర్పాటు చేసుకొని అనేక వ్యాపార లావాదేవీల మీద, కార్మిక వర్గం పనుల మీద వస్తున్న క్రమంలో ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి రింగు రోడ్డు మరింత ఎడల్పు కావటం వల్ల ఎటు నుండి ఎటువైపు వాహనాలు వస్తున్నాయి అర్థం కాక యాక్సిడెంట్లు అయ్యి అనేక మంది మరణిస్తున్నారు. ఇటీవల కాలంలో ఒక కుటుంబం ఇక్కడికి వచ్చి కాలేజీలో వాళ్ళ కొడుకును చేర్పిద్దామని వస్తే ఆ పిల్లవాడు తండ్రి కూడా చనిపోవడం జరిగింది. అందుకోసం రింగుని దీన్ని తగ్గించేసి సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయాలా. తెలంగాణ తల్లి సర్కిల్ డేంజర్ జోన్ గా మారింది. ఈ సర్కిల్లోని సిగ్నల్ పాయింట్ దగ్గర జరిగిన ప్రమాదాల్లో ఏడాదిలో 5గురు చనిపోయారు. అనేక మంది గాయపడి వికలాంగులయ్యారు. కార్పొరేషన్ నిబంధనలు విరుద్ధంగా బైపాస్ లో షాపుల నిర్మాణాలు జరిగాయి. వీటిని తొలగించాలంటున్నారు జనం. ఎన్టీఆర్ సర్కిల్లో బాగా రష్ పెరిగింది. ఔటర్ రింగ్ రోడ్ వేస్తే తప్ప ఇది కాదు. ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాల్సిన అవసరం ఉంది. దాదాపు ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు ఒక 5-6 అయినాయి. 5-6లో ఒక 2 చనిపోవడం జరిగింది. కాళ్ళు చేతులు ఇరిగినాయి. నాది కూడా ఇక్కడ ఇదే ప్లేస్ లో కాలు ఇరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఫ్లైఓవర్ వేసి ప్రజలకి అందరికీ సౌకర్యం కలిగించాలని ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ టు కరీంనగర్ నుంచి వస్తున్న పెద్ద పెద్ద రాళ్లు, పెద్ద పెద్ద బండల రాళ్లు వస్తూ ఉన్నాయి. వాటి వల్ల ఒక బండి ఇక్కడ పడిపోయింది. బండి పడిపోయి దానికి వెనక నుంచి వచ్చి తగిలి కూడా ఆ యాక్సిడెంట్లో ఆ మనిషిని చనిపోవడం జరిగింది. తెలంగాణ తల్లి సర్కిల్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్లో లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్ సిగ్నల్ 2 నుంచి 3 నిమిషాలకు పైగా ఉండటం, గ్రీన్ సిగ్నల్ నిమిషం కూడా లేకపోవడం ట్రాఫిక్ జామ్ కి కారణమవుతుంది. రెడ్ సిగ్నల్ పడినంతసేపు పెద్ద సంఖ్యలో భారీ వాహనాలు వెయిట్ చేస్తున్నాయి. గ్రీన్ పడగానే త్వరగా చిన్న వాహనాలు స్పీడ్గా రావడంతో భారీ వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని కూడా రింగ్ రోడ్లోకి పంపించేదానికి చేస్తే కొంచెం ట్రాఫిక్ కంట్రోల్ చేయొచ్చు. పోలీసు వాళ్ళు కూడా శ్రమ పడుతున్నారు, కానీ దానికి అనుగుణంగా ఇక్కడ ఇంకా నిఘా పెట్టేసి కాస్త ట్రాఫిక్ని కంట్రోల్ చేసేదానికి, సురక్షితంగా కుటుంబాలన్నీ కూడా ఇంటికి పోయేదానికి దోహదపడుతుంది. కాబట్టి తగు చర్య వెంటనే కలెక్టర్ గారు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారు కూడా దీనిపైన శ్రద్ధ తీసుకుంటే కొన్ని ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలియజేస్తా ఉన్నారు. ఖమ్మం బైపాస్ కు ఓవైపు చైతన్య కాలేజ్, మరో న్యూ విజన్ కాలేజీలు ఉన్నాయి. పార్కింగ్ స్థలం కూడా కాలేజీల నిర్మాణం చేపట్టారు. డ్రాపింగ్ పికప్ కోసం వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రుల వాహనాలు రోడ్డుపై అడ్డంగా నిలిపేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. గ్రీన్ఫీల్డ్ హైవే ప్రారంభమైతే ఖమ్మం బైపాస్ రోడ్లో ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంటుంది. హైదరాబాద్, వైజాగ్ వైపు వెళ్లే లారీలు, భారీ వాహనాలు బైపాస్ రోడ్డు మీదకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ఏరియాలో వచ్చేసి ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మొన్న కూడా ఒక తల్లిదండ్రులు 2 చనిపోయారు బండి మీద నుంచి. ట్రాఫిక్ రూల్స్ వచ్చేసి పాటిస్తాము, కానీ ఎప్పుడైనా మంత్రి గారు వచ్చినప్పుడు లేదంటే ఎమ్మెల్యే వచ్చినప్పుడు హడావుడి చేస్తారు. మిగతా టైంలో ఎవరు ఇక్కడ ఉండరు. నియర్లీ 2 minutes ఉంటుంది ఇక్కడ టైమింగ్. అది తగ్గాలి. కొంచెం 60 seconds అయితే బాగుంటుంది. బైపాస్ రోడ్లో ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.